కాలం ఎంత మారుతున్నా మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ సంఘ కట్టుబాట్ల పేరుతో గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వడ్డెరంగాపురం గ్రామానికి చెందిన 19 కుటుంబాలపై గ్రామ బహిష్కరణ వేటు వేశారు గ్రామ పెద్దలు. గిరిజన గ్రామాల్లో గ్రామస్తులందరికీ మంచి జరగాలంటే ఊరిలో బొడ్రాయి ఉండాలని అనే నమ్మకం అనాదిగా వస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు. ఇందుకు గాను గ్రామంలోని మొత్తం 120 కుటుంబాల వారు ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే గ్రామంలోని ఓ 19 అన్యమత కుటుంబాల చందా ఇవ్వలేదని, తమ విశ్వాసాలకు అది విరుద్ధమని తేల్చి చెప్పేశారు. గ్రామంలో బొడ్రాయి నిర్మాణానికి వారు సహకరించకపోవడంతో ఆగ్రహించిన గ్రామ కుల పెద్దలు వారితో మాట్లాడడం మానివేశారు. అయితే 120 గడపల వాళ్ళు మా ఊరు పెద్ద మనుషులు ఏదైతే ఉందో వాళ్ళు ఊర్లో బొడ్రాయికి నిలబెట్టడానికి అనేది అనుకున్నారు. అయితే ఊర్లో 120 గడపలో ఒక 20 గడపలు అనేది చర్చికి వెళ్తూ ఉన్నాం మేము. అయితే బొడ్రాయి నిలబెట్టడానికి మా ఊరు పెద్దలు ఏదైతే ఉన్నారో కుటుంబానికి వచ్చి 3,000 చొప్పున కట్టాలని చెప్పారు. అయితే అందరూ అనుకున్నారు. కాబట్టి మా దగ్గర కూడా వచ్చేసరికి మేము చర్చికి వెళ్తామండి, అయితే దానికైతే ఇచ్చుకోలేము. వేరే కుల ప్రకారంగా ఏమన్నా ఉంటే వాటికైతే ఇస్తాం. కానీ ఎందుకంటే మేము బాగలేనప్పుడు మేము చర్చికి వెళ్తే కొంచెం స్వస్థపడ్డాం. ఎవరు వేరే వాళ్ళు గొప్పే. కాబట్టి మేము ఏంటంటే ఇది దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మాకు కొంచెం స్వస్థత కలిగింది, మేము మంచిగా ఉన్నాం అనుకొని ఇంకా